నాలుగు గోడల మధ్య ఉండలేనంటూ ముందు నుండి బిగ్ బాస్ కు చెబుతున్న సంపు నిన్న చాలా ఎమోషనల్ గా ప్రవర్తించాడు. చచ్చిపోతున్నా పట్టించుకోరా అంటూ మండిపడ్డాడు. అతడిని కాన్ఫరెన్షన్ రూమ్ లోకి పిలిపించిన బిగ్ బాస్ అతని ప్రాబ్లం ఏంటో చెప్పమన్నాడు. దానికి సంపు, నేనెప్పుడు ఇలా ఉండలేదు, అద్దాల గోడల మధ్య ఉండడం వల్ల టెన్షన్ పెరిగిపోతుంది, నా ఊరి వాళ్ళను చూడకుండా ఉండలేను, ఇప్పుడే వెళ్లిపోతా అని వెల్లడించాడు. దానికి బిగ్ బాస్, మీరు మీ ఇష్టపూర్వకంగానే షోకి వచ్చారు, మిమ్మల్ని ఎవరూ బలవంత పెట్టలేదు, హౌస్ లోని సభ్యులందరికీ ఒకే రూల్ ఉంటుందని చెప్పే ప్రయత్నం చేసినా సంపు వెళ్లిపోవడానికే ఇంట్రెస్ట్ చూపడంతో అతడిని డోర్స్ తెరుచుకొని వెళ్లిపోమన్నాడు బిగ్ బాస్. ఇందుకు గాను కాంట్రాక్ట్ ప్రకారం షో మధ్యలో వెళ్లిపోతే తదనంతరపు ఆర్థిక చట్టపరమైన విషయాలను సంపు ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు బిగ్ బాస్. అయితే ఈ షోకు గాను సంపుకి వారానికి 10 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఉన్నట్టు సమాచారం. ఇలా కాంట్రాక్ట్ ను ఉల్లంఘించి మధ్యలోనే సంపు షో నుండి వెళ్లిపోయాడు కాబట్టి అతనికి రావాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వకపోవచ్చు. ఇక చట్టపరమైన సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పినప్పటికీ అంతగా ఏమీ ఉండకపోవచ్చు అనేది భావన. కేవలం మిగతా పార్టిసిపెంట్స్ లో భయం కలిగించడానికి ఆ మాటలు అన్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఈ షోలో గెలిచి ఓ ఇల్లు కొనుక్కోవాలనుకున్న సంపు హౌస్ లోకి వచ్చినప్పటి నుండి ఈ వాతావరణానికి సెట్ అవ్వలేకపోయాడు. రాగానే అతని షోకి అనర్హుడని చాలా మంది ఓట్లు వేసినప్పటికీ బిగ్ బాస్ అతనినే కెప్టెన్ గా నియమించాడు. అయినా సంపు మిగతా ఇంటి సభ్యులతో అంతగా మింగిలవ్వలేకపోయాడు. ఇల్లు కట్టుకోవాలనే తన కల తీరకుండానే బిగ్ బాస్ షో నుండి డోర్లు తెరుచుకుని వెళ్లిపోయారు సంపు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.